చలో అందరికీ శనార్థులలో టీవీపై సమర్పించు మాస్ మల్లన ముచ్చటకు స్వాగతం. వచ్చేసిండు మీ నర్సికాక. ఇక అరుచుకుందాం రారులా అయ్యాల్టి మోక. మొత్తానికి తిరుమల తిరుపతి దేవస్థానం గురించి చెప్పుకోవాలంటే ఓ రకంగా మనం కలియుగ వైకుంఠం అని చెప్పుకుంటాం కదా. అగో అక్కడ ఇదివరకేమో కానీ గాలిపంక పంచోళ్ళు ఉన్నప్పుడు మొత్తం పెద్ద రాజకీయ అడ్డలెక్క తయారైంది అది. ఎందుకంటే అధికారులు ఓతేర్లు, రాజకీయ నాయకులు ఓతేర్లు కథ ఉంటుండే. ఆ నెయ్యి ముచ్చట దగ్గర నుంచి అంత ఆగమాగమే ఉండే కదా. కానీ తిరుమల తిరుపతి దేవస్థానానికి చైర్మన్గా ఎప్పుడైతే బిఆర్ నాయుడు గారు నియమితులయ్యారో ఆకాంక్షలు జనాలకు భక్తులకు ఏం కావాలో కీలక నిర్ణయాలు తీసుకుంటా వాళ్ళు వరేవా గిసొంటి మనిషి మాకు కావాలి కదా, గిట్లుండాలి కదా తిరుమల అనిపించుకునేలాగా చేసిన అనుకో రాదురి ఏ నిర్ణయం తీసుకున్నా కూడా. ఎందుకంటే ఇప్పుడు జనాలు ఒకసారి రద్దీ పెరుగుతుంది కదా సీజన్లలో, దేవుని కాడికి పోయేటట్టు రద్దీలు పెరిగే కాడ కానీ, జనాన్ని పంపించే కాడ కానీ, రేట్ల కాడ కానీ, టికెట్ల కాడ కానీ అందరికీ అందుబాటులో ఉండేలాగా జనం ఏ తక్లీఫ్ పడకుండా ముద్దుగా చేసుకొచ్చిండు అనుకో రాదురి. ఇక ఆ దెబ్బతోటి మా భక్తులు కూడా అబ్బా ఎంత మంచుకున్నదా ఇప్పుడు తిరుమలకి ఇట్లాంటి వ్యక్తి కావాలని మురిసి ముప్పందం అవుతుర్రు. ఒక్కపారి చూసేద్దాం రారి. ఇక మొత్తానికి కలియుగ వైకుంఠంగా పిలుచుకునే తిరుమల వైభవం అయితే మామూలుగా లేదనుకో రాదురి. ఇంతకింతకు రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. ఎందుకనంటే ఇదివరకు మన జగనాలు ఉండక పెద్ద కథ ఉండే కదా. ఆ నెయ్యి ముచ్చట కాంచెలు చూసుకుంటే ఇక ఇటు అన్యమస్తుల అధికారాల కాంచెలు చూసుకుంటే ఒకటే రెండా ఎన్ని ఇబ్బందులు ఉండే. ఇక ముఖ్యంగా ఈ తేప టీటీడీ చైర్మన్గా బిఆర్ నాయుడు సార్ ఎప్పుడైతే చేతిగా బాధ్యతలు తీసుకున్నాడో ఆ కాంచెలు సామాన్యులకు పెద్దపీట వేసుకుంటూ పోతున్నాడు అనుకో రాదురి. వాళ్ళకి ఎట్లయితే మంచుకుంటుంది, దైవ దర్శనాలు ఎట్లా బాగుంటుంది అనే ముఖ్య కీలక నిర్ణయాలు కూడా ఆయన తీసుకుంటున్నాడు. అట్లా తీసుకున్నతో భక్తులు కూడా మురిసి ఒప్పందం అవుతున్నారు. అమ్మాయి గిసోటి చైర్మన్ మాకు లేకపోయిన తేప ఎన్ని తిప్పలైపోయాయి. ఈ గాలిపంక పార్టీలకు 5 ఏళ్ళు ఇస్తే తిరుమల మొత్తం ఆగం చేసి కూర్చున్నారు. అన్ని వ్యవస్థలు దిగజారినాయి. ఆ తిరుమల అంటేనే ఓ రాజకీయ కేంద్రంగా మార్చిరు ఇదివరకు. కానీ మొత్తానికైతే ఇప్పుడు 7 కాడికి ప్రక్షాళన చేసి బిఆర్ నాయుడు సార్ అవినీతికి అడ్డగా ఉన్న దాన్ని మొత్తం కడిగేసిండు అనుకో రాదురి. సామాన్యుల భక్తుల సౌకర్యార్థం అనేక ప్రక్షాళన చేసి మంచి చర్యలే చేపట్టిరు. మొత్తం మీద అయితే జనాలు కూడా మురుస్తున్నారు. చూద్దాం రారి. అయినా ఆయమన్నోళ్ళు ఏడున్నోళ్ళు గాడుంటేనే మంచిగా ఉంటుంది. ఇక బిఆర్ నాయుడు సారాసు ఉంటే ఆయన చొరవతోటి ఇక తిరుమల ఎట్లా కావాలో అట్లా అయిందనుకో రాదురి. చాలా మెరుగైన సేవలు, ఇటు రద్దీ వస్తే జనం బాగా రద్దీ పడతారు కదా, అట్లాంటివి నియంత్రణ చేసుడు ఒకటే రెండు టీటీడీలో బోచ్చడు సంస్కారాలు తీసుకొచ్చింది అనుకో రాదురి. క్యూ లైన్ మేనేజ్మెంట్ కాంచెల్లి క్రౌడ్ మేనేజ్మెంట్ విధానాలతోటి అమలు రద్దీని మొత్తం మీద అయితే పర్యవేక్షించుకుంటా వచ్చే భక్తులకు ఏ ఇబ్బంది లేకుండా చేస్తున్నారు. ఇక ఊకే ఈ రాజకీయాలు ఏం మాట్లాడుకుంటామో ఇలా సినిమాల ముచ్చట చెప్తా. సినిమాల ముచ్చట అంటే ఏ కొత్త సినిమా గురించో చెప్తా అనుకుంటారా? కాదు సినిమాలలో కూడా కష్టపడే కార్మికులు ఉంటారు, కార్యకర్తలు ఉంటారు. ఎన్ని తిప్పలు ఉంటాయి వాళ్ళకు. ఇక 24 క్రాఫ్ట్లు అంటే అదే 24 విభాగాలు ఉంటాయి కదా, 24 క్రాఫ్ట్స్ అంటారు. ఇక వాళ్ళకి చెందిన కార్మికులు కానీ, వాళ్ళ సంఘాలు కానీ, వాళ్ళ ఫెడరేషన్లు కానీ ఇక ఈ సినిమా ఛాంబర్లతోటి ఒక ముచ్చట మాట్లాడిరట. ఏముల్లా 3 ఏళ్ళకో పారి మాకు జీతాలు పెంచాలి కదా, మరి మేము బతకాలి కదా, 30% పెంచాలని వాళ్ళు అన్నారట. గంతగానే వేడవుతుంది గంత కాదు 7-8 అయితే మేము పెంచుతామని సినిమాలో అన్నారట. నీ పాడైపోండి 7-8కే మేము ఇంత ఉరుకులు ఆడాలన్నా, లైట్లు మోసి డిమ్మర్లు మోసి మేకప్ల కాంచెలు అన్నీ ఇక ప్యాకప్ చెప్పేదాకా ఎన్ని కథలు ఉంటాయి. అవన్నీ తిప్పల పడుతుంటే మళ్ళీ మీరేమో జీతాలు 7-8కి పెంచుతామంటే ఎట్లా? గట్ల కాదు 30% పెంచాలి. అట్టా అయితేనే షూటింగులు చేస్తాము, అవతల వాళ్ళు చేసినా ఇవతల వాళ్ళు చేసినా వాళ్ళు చేసిన అన్నదని షూటింగులు బంద్ పెట్టి కార్మిక సంఘాల వాళ్ళు. మరి ఎట్లయితుందో ఏం కథో అరుచుకోద్దాం రారి. రాష్ట్రంలో రాజకీయాలే కాకుండా ఈ సినిమాల ముచ్చట కూడా ఉడికెక్కింది కదా, నువ్వు బాగానే వేడి అవుతుంది. ఇక ఇయ్యాలటికి వెళ్ళి టాలీవుడ్లో అదే మన తెలుగు ఇండస్ట్రీ సినిమాలు షూటింగ్లు మొత్తం బంద్ అయినాయట. షూటింగ్లు నిలిపేసుడుతో తెలుగు ఫిలిం ఫెడరేషన్ చాలా గట్టి నిర్ణయం తీసుకుంటుందట. ఇక ఏందనంటే 30% మేర జీతాలు పెంచాలి మాకు అని డిమాండ్ చేసుకుంటే నిర్ణయం తీసుకుంటుందట. ఇక శానొద్దులకు వెళ్ళి టాలీవుడ్ కార్మిక సంఘాలు ఈ ఫెడరేషన్కు తెలుగు ఫిలిం ఛాంబర్కు నడుమ జీతాల ముచ్చట్ల చర్చలు నడుస్తున్నాయట ఓ తిరిగానే. ఇక తేప 3 ఏళ్ళకోపారి తమ జీతాలు పెంచాలని కార్మిక సంఘాల ఫెడరేషన్ డిమాండ్ చేసుకొచ్చిందట. అయితే 3 ఏళ్ళు దాటినా కూడా జీతాలు పెంచకపోవడంతోటి ఇక కార్మికులు మళ్ళీ గిట్టేట్లుంటుంది, మీరు జీతాలు పెంచులేదు ఏం లేదు ఎక్కడ ముచ్చటి ఇది అని చెప్పని జరంత నారాజు అయిపోయి ఇక మళ్ళీ దిగిరు అనుకో రాదురి. షూటింగ్లు బంద్ పెడతాం అటైతే నడుస్తుంది, ఇక ఆయనతో దానికి పెంచుతారా అని చెప్పి ఇటు ఫెడరేషన్ వాళ్ళు మంచిగా గట్టిగా దిగిరట ఫిలిం ఛాంబర్ తోటి చదవడానికి. దిగితే 30% అంటే కాదే 7-8 వరకు పెంచుతారు. గట్టడం పెంచుతారు 7-8 అంటే ఏమిటికి అంటే మేము బతుకోద్దాం, మాకు వెళ్ళొద్దామా బతుకులు పని చేసుడైనా బరాబరి గిట్లుంటుందా అని చెప్పని కార్మిక సంఘాల ఫెడరేషన్ ఒప్పుకోలేదట. 24 క్రాఫ్ట్లు అంటారు కదా, ఇక 24 డిపార్ట్మెంట్లకు సంబంధించిన వాళ్ళు మొత్తం కూడా ఇక మొత్తం మీటింగ్ పెట్టుకొని బంద్ పెట్టాలని నిర్ణయించుకున్నారట. ఇక ఈ జీతాలు పెంచుతేనేమో మరి అది లేకపోతే మటుకు గట్టిగానే ఉంటుంది జవడం అని చెప్పని సినిమాలకు చెప్పుకొచ్చిరట.
ఇక ఏదున్నా కార్మికుడు కడుపు నిండకపోతే మాత్రం కష్టమే ఉంటుంది కదా నువ్వులా. అందుకనే 3 ఏళ్ళకో పారి 30% అన్న జీతం పెంచాలి. మరి లేకపోతే మా బతుకులు ఎట్లెళ్తాయి అని చెప్తురట. ఎందుకనంటే సినిమాని నమ్ముకొని ఊర్లకెళ్ళి అటుకెళ్ళి ఇటుకెళ్ళి చాలా తిప్పలు పడుకుంటా ఈడికొచ్చి పస్తులుండి పడిగాపులు కాసి అడ్డ మీద నీ వాడి ఆగమాగం తిని ఎన్నో తిప్పలు ఉంటాయి కదా సినిమా అంటే ఆశలతోటి వచ్చిన వాళ్ళకు. ఇక కిస్మత్ కలిసిన వాళ్ళకి కలిసి వస్తుంది, కలిసిన వాళ్ళకి ఇట్లాంటివి ఉంటాయి అన్నట్టు కష్టాలు. అందుకనే జీతాలు పెంచాలని ఓ తీరుగానే జవడాలు చేస్తున్నారు. మరి ఎట్లయితుందో ఏం కథ చూద్దాం రారి. ఇగేమున్నది కాళేశ్వరం అంతా కాలే ఉన్నది, కథ అంతా కేసీఆర్ కానే ఉన్నది అని చెప్పి ఇక గోష్ కమిటీ ఏమో ఉన్న కాడికి మొత్తం అతార పతార అంతా చెప్పేసింది అనుకో రాదురి. ఆయన వెనకంగా ఉన్న అధికారులు ఇక అంత కథే ఉన్నది, గాలి గాలే ఉన్నది, నువ్వు అన్నంత ఏం లేదు, నువ్వే పెద్ద ఇంజనీర్ లెక్క చెప్పబోయినట్టున్నది కదా చూడబోతుంటే అన్న కాడికి తీసుకొచ్చిర్రులా. మొత్తం మీద అయితే కమిటీ రిపోర్ట్ అట్టుండగా ఇది కాంగ్రెస్ వాళ్ళు కావాలనే చేసిరని ట్విట్టర్ పిట్టలకు కూసుకొచ్చిర్రు ఇటు కారు పార్టీ వాళ్ళు. ఏంది మరి అట్లాంటి దానికి పనికిరాని ప్రాజెక్ట్ అయితే మరి నిన్న వానకాలం దినంగా ఓలిగా మరి మీరు ఏమిటికే గేట్లు ఎత్తిరు, ఏమిటికి కాళేశ్వరాన్ని ముట్టుకున్నారు, ఏమిటి కాళేశ్వరాన్ని కాలించుకున్నారు అని వాళ్ళు రాసుకొచ్చిరు. ఇక ఇటు కమిటీ చెప్పింది వదిలిపెట్టి కాంగ్రెస్ వాళ్ళ మీదకేమో వాళ్ళు వచ్చిరు. కమిటీ ఏమో గిట్లున్నది. మరి దీనికి బాధ్యులు ఎవరు, ఏం కథ అనేది వయా కేసీఆర్ టీమా ఎట్లా పోతుంది ఏం కథ అనేది ఇప్పుడు తేలాలిగా. చెప్తారారి. కాళేశ్వరం మీద ఖాయం జోరుగానే నడుస్తున్నది కదా నువ్వులా. ఇక అటు గోష్ కమిటీలో మొత్తం అంతా కేసీఆర్ చేసుకొచ్చిండు. ఏమున్నది కథ అంతా ఆగమాగమే ఉన్నది కదా ఏడుకాడికి ప్రాజెక్టు. ఇక ఇలా ఎవరెవరు నిర్లక్ష్యం చేసిరు, ఏమేం చేసిరు, అధికారులంతా వరుసకు కూర్చోవాలి, వాళ్ళే కట్టాలి. ఇక ఇటు ఎల్లెంటోళ్ళు కూడా ఏడుకాడికి ఏం కథ ఉన్నదో వాళ్ళు చేయాలి అని చెప్పని గట్టిగానే చెప్పుకొచ్చింది. ఇక ఈ దెబ్బతోటి మళ్ళీ ఇటు కారు పార్టీలు ఊకుంటారా. ఇక చూసినారులా ప్రాజెక్టు పనికి రాదన్నారు, అది అన్నారు, ఇది అన్నారు. మరి నిన్న గేట్లు ఎందుకు ఏమిటికి ఎత్తిరు కాళేశ్వరంది ఈ కాంగ్రెస్ వాళ్ళు కావాల్సుకొని ప్రాజెక్టు మీద ఏడ్చుకుంటా ఇట్లా చేసిరు ఈ కథ అని చెప్పనే వీళ్ళు ట్విట్టర్ పెట్టిలో మొత్తుకొచ్చిరు అనుకో రాదురి. ఇక అటు కమిటీ వాళ్ళు తెలిసిన ముచ్చట మీదకి వెళ్ళాము అంతా కేసీఆర్ బాధ్యత వహించాలి. మరి దీని కథ ఏంది, కార్ఖానేంది, ఎట మొదలు పెట్టినావు, ఏడికెళ్ళి పెట్టినావు, అంతా నాదే అనుకుంటా చేసినావా, ఇదేమన్నా తరీకున్నదా, ఏం సంగతి అనేది వాళ్ళు చెప్పుకొచ్చిరు. అధికారులు కానీ అటు ఇక ఇంజనీర్లే కానీ ఇటు ఉంటారు కదా ఇక వీళ్ళ మొత్తం కోండి టీము. ఇక వాళ్ళు అలుసుకొని వాళ్ళు ఏం తెలుసుకోవాలో అది తెలుసుకున్నారు కదా. ఇక ఆ దెబ్బతోటి ఇది పనికి రాకుండానే చేసిరు, ఇది ఏం ఫాయిదా లేకుండా ఉన్నది ప్రాజెక్ట్ అని చెప్పనేమో ఇటు చెప్తే ఇక ఇటు కారు పార్టీ వాళ్ళు ఏమో కయ్యానికి వచ్చి కాంగ్రెస్ వాళ్ళ మీదకి ట్విట్టర్ పిట్టిలాగా ఊసుకొచ్చిరు అనుకో రాదురి. ఏడు కాడికి రాసుకొచ్చిరు. అయినా మేము మంచి చేస్తే ఓర్వలేకనే మీరు ఇట్లా ఇవన్నీ చేస్తున్నారు అని చెప్పి అనుకొచ్చిరు అనుకో రాదురి. అయినా కమిటీ చైర్మన్ పిసిసి ఘోష్ నివేదిక చర్చ అవుతున్న యాళ్ళ ఇటు బీఆర్ఎస్ వాళ్ళు ఏమో గిట్లా మాట్లాడిరి. ఈ ఆనకాలంలో ఆ ప్రాజెక్ట్ దిక్కయిందిగా, మరి ఆదానికి ఎందుకు నేను ఎత్తిరని చెప్పని వీళ్ళు కూడా మొత్తుకున్నారు అనుకో రాదురి. మొత్తం మీద అయితే జవడాలు గమ్మతే ఉంటాయి చూడు. జనాలకు ఎంత దగ్గర వచ్చింది దానికంటే వీళ్ళు ట్విట్టర్ పిట్టలు రాసుకొచ్చుడు, అక్కడ రాసుకొచ్చుడు, ఇక్కడ చెప్పుకొచ్చుడు, ఇక్కడ అక్కడ చెప్పుకొచ్చుడు, ఈ ముచ్చట్లు అయితే ముద్ద ఉంటాయి ఇలా మొత్తం మీద పార్టీ వాళ్ళ ఇట్లా. ఓమో ఈ దొంగలు పాడుపైపోను, ఈ పట్టపగలు లేకుండా అయిపోయారు ఇలా దొంగలు. ఇక మరి ఈ సినిమాలలో వస్తున్న టెక్నికల్ చూస్తురా లేకపోతే టెక్నికల్గా దమాకు పెంచుతురా తెలుస్తలేదు కానీ ఏమని దుకాణం కొట్టాలి, ఏ ఆళ్ళకు కొట్టాలి, ఎట్లా కొట్టాలి, ఏం కథ అనే దాని మీదకి వెళ్ళి మంచి మూతవారులు అయ్యారు అనుకో రాదురి. కాలి వానకు పెట్టుకునే శక్తిర్లు అడ్డం పెట్టి తాళాలు వలగొట్టి తలుపులు ఇరగొట్టి ఉన్న కాడికి పైసలు వేసుకపోయారు అంటే ఏమనాలే చెప్పుర్రి. ఓమో ఏ ఊళ్ళో ఏం కథ అనుకుంటురా, ఓ మామూలు ఊళ్ళే కాదు, నిత్యం జనం తిరిగే రద్దీ ఉన్న గాంధీనగర్లో, అది తిరుపతిలో. అబ్బాబ్బాబ్బాబ్బా ఎంత తీసి మార్కాన్లు అంటావు. ఇక సీసీ కెమెరాలు పసిగడతాయి కదా, ఇక ఈ చెప్పే జాడల ప్రకారం పోతాం వాళ్ళని పట్టుకొస్తామని పోలీసు వాళ్ళు అంటారు. మొత్తానికి నగదు దొరకంగా మళ్ళీ క్యాష్ పెట్టే కూడా ఎత్తుకొని పోయారట దుకాణంలోకి వెళ్ళి. అబ్బాబ్బాబ్బా మామూలు బతుకులా ఇవి, ఏం బతుకులు, ఏం కథ, ఎంత చతురత, ఎంత తెలివి మీ దొంగ ముఖాలుగా అలిపోను. కాలు రెక్కలు ఉంటే ఆయన అడుక్కొని తిని రాదు రైట్ దొంగతనం చేసి మందిని ముంచే బదులు అని చెప్పి అక్కడ వాళ్ళు అనుకొస్తారు. కానీ వాళ్ళు ఎందుకు ఆగుతారు? దొంగతనం అనేది మా ప్రొఫెషన్, మేము అందులో నిష్ణాతులం కావాలని వాళ్ళు తలుచుకున్నారు. అయ్యా అది అంటారు కదా అంతర్రాష్ట్ర ముఠా అని చెప్పి ఇక గాలేనట. కర్ణాటకకి వెళ్ళి వచ్చిరు అంటున్నారు. మరి ఇక పక్కనే ఉంటుంది కదా, మరి దోసుకోవడానికి అక్కడే ఉంటుందని వచ్చిరేమో చూద్దాం రారి. ఇవాళ రేపట టెక్నికల్ పెరిగి దమాకు పెరిగి మొత్తం మీద అయితే పటపగలు లేకుండా పట్టపగలే రెచ్చిపోతున్నారు అనుకో రాదురి దొంగలు. ఇక చూడును గిడ తిరుపతిలో అంతరాష్ట్ర దొంగల ముఠ ఆట ఓ కొడుక రెచ్చిపోయిరు. ఇక నిత్యం జనం ఇటు అటు తిరిగే ఇక ఏమో ఉంటుంది కదా గాంధీ రోడ్డు చౌరస్తా, ఇక గంటల ఆపుకో దుకాణాలకు పోయి 3 ముఠా సభ్యులు దొంగతనానికి ఒడిగట్టిరు అనుకో రాదురి. ఇక కార్లు వచ్చిన వాళ్ళు ఏం చేసిరు అంటే ఇక ఈ శత్తిర్లు ఉంటాయి కదా ఆనకు పెట్టుకునే శత్తిర్లు, అవి అడ్డం పెట్టుకొని కట్టెరతోటి ఆపుకో దుకాణం తాళాలు మొత్తం ఏడుకాడికి వలగొచ్చిరు అనుకో రాదురి. పలగొట్టి దుకాణాలకు ఇక జొరబడి ఊకున్న వాళ్ళు ఊకున్నారా 50,000 ఎత్తుకపోయిరట. 50,000 నగలతో పాటు ఇటు ఇక ఇది ఉంటుంది కదా క్యాష్ బ్యాగ్స్, దాన్ని కూడా ఎత్తుకొని పోయిరట. ఇక సీసీ కెమెరా చూస్తుంది కదా నువ్వు మూడో కన్ను. ఇక దాంతో పోలీసు వాళ్ళు గుర్తించారు అనుకో రాదురు నిందితులని. ఇక ఇటు కర్ణాటక వాళ్ళే అనిపిస్తున్నది అంతరాష్ట్ర ముఠా కానీ అని మొత్తానికి పోలీసు వాళ్ళు తెలిసిరట. ఇక ఆదివారం తెల్లారుజామున దొంగతనానికి సంబంధించిన ఈ సీసీ ఫుటేజ్ ఉంటుంది కదా
అవి పోలీసు వాళ్ళు ఈరోజు మీడియాకు అందించారు అనుకో రాదురి మొత్తం మీద అయితే దొరకబడతామని చెప్తుంటున్నారు కానీ ఇక దోసుకపోయిన వాళ్ళకు అట్లా లాస్ అయిన వాళ్ళకే ఉంటుంది కదా బాధ. దొరకకుండా వాళ్ళు తిరగాలి, లాస్ అయిన వాళ్ళు మళ్ళీ మాకు దొరికితే బాగుండని వీళ్ళు తిరగాలి. ఈ నడుమిట్లా పోలీసు వాళ్ళు ఇక వాళ్ళ కోసం వీళ్ళ కోసం తిరిగి తిరిగి అలసిపోవాలి. ఇలా రేపట్ల దొంగతనాలు అంటే ఎంత అలకగా అయిపోయిందంటే ఎవలకు భయపడతలేరు అనుకో రాదురి. చెత్తిర్లు అడ్డం పెట్టి తాళం బల కొట్టిరంటే ఎంత తీసుమార్కాన్లు కావాలి వీళ్ళు. అగో గసంటి వాళ్ళకు పుణ్యాత్ములు ఉన్నారు మొత్తం మీద అయితే అమ్మమ్మమ్మమ్మ అగో అట్లా తయారు చేయాలి రేపట్ల భద్రంగా ఉంటుంది షాపులోళ్ళు కూడా. అరే ఈ మెదక్ జిల్లాలో చాలా కథే ఉన్నది కదా నువ్వు, రైతులకు చాలా తిప్పలు ఉన్నాయి. అరే ఇప్పుడు హై టెన్షన్ లైన్లు ఉన్నాయట, అవి ఉండేసరికి వైరు తల్లి ఫీజులు ఎగిరిపోతున్నాయట. కరెంట్ అధికారులకు ఊక చెప్తే నీ ఊక కాలిపోతామంటే ఎడుక తిరుగుతామే అని వాళ్ళు పెద్దగా పట్టించుకుంటలేరట. వేసుకున్న పంటలేమో ఎండిపోయే కాడికి వచ్చింది. ఇప్పటికే 79 ఎకరాలకు ఎక్కువనే వరి పంట అంతా ఆగమైపోయిందట, ఎండిపోయే కాడికి వచ్చిందట. ఎందుకనంటే మరి నీళ్ళు వేళ్ళకి రానప్పుడు ఏం చేస్తాం, అసలే ఆనకాలం వాడికాడికి అయిపోయాయి, నీళ్ళు ఏమో లేవాయి, ఉన్న నీళ్ళు వారించుకుందామంటే కరెంట్ ఏమో ఇట్లా ఫీజులు ఎగిరిపోను, మోటార్ కాలిపోను, వీటితోనే సరిపోతుందట. మమ్మల్ని పట్టించుకుంటూ లేవలు దీనికి శాశ్వత పరిష్కారం ఏంది, సర్కారు ఏం చేస్తుంది అని చెప్పి రైతన్న రందిపడ్డాడు. మరి ఒక పారి మెదక్ రైతులు నడుచుకుందాం రారి. దునియా మీద ఏం ముచ్చేటట్టు పోయినా రైతన్నకు మటుకు రంది తప్ప చూడురి. ఈ మెదక్ జిల్లాల మెదక్ మండలం పెదబాయి తండాకులో మొత్తం కరెంట్ ఆగిపోయిందట. వానలేమో పడతలేవా, బోర్ బావులలో నీళ్లు సరిగా లేవా, విద్యుత్ సరఫరా కూడా నిలిచిపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నారట. ఓరోకి వేసుకున్న పంటలన్నీ ఎండిపోతున్నాయట. ఇప్పటికే 79 ఎకరాలలో 7 కాడికి వరి పంట ఎండిపోయిందట చూడుర్రి. ఇక ఊకే ట్రాన్స్ఫార్మర్లు ఆడిపోవుడు, లేదంటే ఫీజులు ఎగిరిపోవుడు. ఇక ఎంత చెప్పినా అక్కడున్న కరెంట్ ఆఫీసర్లు ఏమో పట్టించుకోలేరట. ఎంతకని రావాలి, ఎంతకని పోవాలి, ఊకి ఎందుకు ఎగిరిపోతుంది ఫీజు అనేమో వాళ్ళు. అరే గదే ఎందుకు ఎగిరిపోతున్నాయా ఫీజులు అనేమో రైతులు. ఇక ఇటు రైతులే ట్రాన్స్ఫార్మరు ఇక ఫ్యూజ్ చేసుకుంటున్నారట. ఎందుకంటే వాళ్ళు ఊక చెప్తే వచ్చేటట్లేరు, ఆగితేనేమో ఇక్కడ పంటలు ఆగేటట్టున్నాయి. ఎట్లా చేయాలి ఏం సంగతి అని చాలా బాధపడుతూ ఉన్నారట. గడికి అర్ధగంటకు గంటకు ఫీజు వైర్ పోతుంది. ఏంది సార్ ఎల్సీ ఇవ్వండి అంటే ఎల్సీ ఇయ్యరు. ఎట్లా సార్ అంటే సాయంత్రం 5 గంటలకు కరెంట్ పోయినాక ఎల్సీ తీసుకోండి అని చెప్పి అలా సార్ చెప్తున్నాడు. మా పొలాలు గిట్లున్నాయి సార్, గిట్లా ఎండిపోతున్నాయి, నాట్లు వేసి ఎండిపోతున్నాయి, నాట్లు వేయనేమో ఇట్లా అవుతున్నాయి సార్. మేము ఎన్నిసార్లు లైన్మెన్కి మొర పెట్టుకుని ఒక్కటి రాడుచ్చాడు. ఇప్పుడు కూడా నేను ఒక ఫోటో పెట్టిన, లైన్మెన్ సార్కి ఫోటో పెట్టిన. ఒక వైరు మన ఎల్టీ లైన్ వైర్ పోయింది సార్, ఇది కాసారం మీద ఆనింది, దీనివల్ల ఆడ ట్రాన్స్ఫర్ కట్ట ఫీజు వైర్ పోతుందేమో, ఒకసారి రండి సార్ అంటే 9 గంటల వరకు వస్తా అని చెప్పిండు. పొద్దున్న నేను 6 గంటలకు ఫోన్ చేసిన, 9 గంటల వరకు వస్తాను, 9 గంటల వరకు వస్తాను కూడా ఇప్పటికి రాలేడు. ఇక దానికి తోడు హై టెన్షన్ లైన్లు ఓదానికోటి తాకుడుతోటి ఊకే ఆ ఫీజులు ఎగిరిపోతున్నాయట. కరెంట్ ఆగిపోతుంటే పంటలన్నీ ఎండిపోతుండే. ఇక పంటలు ఎండిపోయినాక ఫలితం ఏముంటుంది, అప్పు తెచ్చి తిప్పలు తెడి ఆరుగాలం కష్టపడ్డ రైతుకి ఏమన్నా ఫాయిదా ఉంటుందా, ఏముండకపోయా. ఎట చేయాలి ఏం చేయాలి సారు అని రైతులందరూ మొర పెట్టుకుంటున్నారు. శాశ్వత పరిష్కారం ఏదైనా చూపిరు, మేము ఎట్లా చేస్తాము, సప్పో చేసి ఇక్కడ పంటలు వేసుకుంటే యాలకు కరెంటు బాధలతోటి నీళ్ళదాకా పంటలన్నీ ఎండిపోతుంటే మరి ఇక మేము ఏమిటికి వ్యవసాయం చేసి ఇన్ని తిప్పల పడేది ఎందుకు, 4 మెతుకుల కోసమేనా అని చెప్పి వాళ్ళు తీరుగా అడుగుతున్నారు. మరి సర్కారే జర ఎట్లన్నా చేసి ఓ మార్గం చూపించాలి, మమ్మల్ని చక్కగా చేయాలి, ఈ కరెంటు బాధ లేకుండా చేయాలని చెప్పి అని అంటున్నారు. ఇక హై టెన్షన్ కనెక్షన్లతో కొంత ఇబ్బంది ఉన్నట్టున్నది. మీదికెళ్ళి ఆ వైరు ఈ వైరు అనుకోను ఫ్యూజ్ ఎగిరిపోను, ఇదో కథ అయిపోయింది పోరి. పొన్నమన్న మళ్ళీ పొట్నం పెట్టింది కదా కరీంనగర్లో. ఎందుకని అంటే ఇక మరి నేను నియోజకవర్గానికి అందుబాటులో ఉండాలనే, జనం అడిగింది చేయాలనే, వాళ్ళకు మరి అన్నీ నా దగ్గర రావాలంటే ఎట్లా, ఒక ఆఫీస్ పెడదాం, అదే క్యాంప్ ఆఫీసు. ఆడికి రాంటి అందరూ అని కుటుంబ సమేతంగా క్యాంప్ ఆఫీస్ ఓపెన్ చేసింది అనుకో రాదురి. ఇక రికమెండేషన్లు ఉన్నా, అర్జీలు ఉన్నా, మరి ప్రభుత్వ పథకానికి సంబంధించిన ఏమన్నా పథకాలకు తెలుసుకోవాలన్నా, మాకు రావాలని కావాలన్నా, మరి దవాఖానా పనులు ఉన్నా, లేకపోతే సీఎం రిలీఫ్ ఫండ్ ఉన్నా, ఏమున్నా ఆపత్తులు మాకు ఆడికి రారి, మా వాళ్ళు ఉంటారు, మాకు చెప్పురి అని చెప్పి పొన్నమన్న చెప్పుకొస్తున్నాడు. ఇక అటు మీదకి వెళ్ళి ఇక మీతల పార్టీ వాళ్ళు అవతల పార్టీ వాళ్ళు ఏం చేశారు, ప్రజాపాలన మీదకి వెళ్ళి మా కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తున్నది, పథకాలు ఎట్లా ఇస్తున్నది అనే ముచ్చట కూడా ముద్దుగా చెప్పుకొచ్చింది అనుకో రాదురి. ఏమేమి చెప్పిండే అంతలా నువ్వు ముద్దుగా చెప్పిండని ముద్దుగానే చెప్తున్నావు అని నన్ను తెలుసుమా. ఇక ఆయనే చెప్తే ఎట్టుంటుందో ఇంటే కాదా మరి ఒక పారి. పొన్నమన్న చెప్పుకరావే కథ ఎట్టెట్టో మరి క్యాంప్ ఆఫీస్ తీసినావు కదా కరీంనగర్లో, మరి నీ నియోజకవర్గం నీ కథ నీ కార్ఖాన ఎట్లుందో చెప్పు. అగో కరీంనగర్ మంకమ్మ తోటలో పొన్నమన్న పెద్ద కాంప్లెక్స్ ఓపెన్ చేసింది అనుకో రాదురి కొత్తగా. ఇక మినిస్టర్ కాంప్ కార్యాలయం ఉండాలి కదలులా, అదే ఇక కుటుంబ సమేతంగా వచ్చి సురువు చేసిండు అన్నట్టు. కాంపు కార్యాలయంలో కుటుంబ సభ్యులతో కలిసి ఇక పూజలు కూడా చేసుకొచ్చిండు అనుకో రాదురి. జిల్లా అభివృద్ధి ఉండాలంటే అందుబాటులో ఉండాలి కదా నువ్వు, అట్లా ఉండాలంటే ఇక్కడ క్యాంప్ ఆఫీస్ ఉండాలి కదా. ఏదున్నా ఏ బాధలు ఉన్నా ఆడికొచ్చి జనాలు చెప్పుకోవాలి తక్లీఫ్ లేకుండా అని చెప్పి ఇక అసలు క్యాంప్ ఆఫీస్ని అన్న పొన్నమన్న సురువు చేసిండు అనుకో రాదురి. ఇక అన్ని రకాల ఆర్జీలు పెట్టుకోవాలన్నా, విజ్ఞాపన పత్రాలు పెట్టుకోవాలన్నా, సీఎం రిలీఫ్ ఫండ్ కావాలన్నా, దవాఖానకు సంబంధించిన సహాయాలు విద్యార్థులకు, మహిళలకు, ఇటు సర్కారు పథకాలు
రకాలకు ఏది ఏం కావాలన్నా క్యాంప్ ఆఫీస్కి వస్తే కథం ఆడ మా వాళ్ళకి చెప్తే మేము చూసుకుంటాం, అన్నిటికీ అందుబాటులో ఉండాలి కదా అని చెప్పి అనుకొచ్చింది అనుకో రాదురి పొన్నమన్న చూద్దాం రారి ఎట్ట జరుగుతుంది ఏం కథ అనేది. ప్రజా సమస్యలు అందుబాటులో ఉండాలని గత నా కార్యాలయాన్ని కొంత ఇక్కడ ఇంతకుముందు కార్యాలయం ఉంది, అది కొంత ఇబ్బందికరంగా ఉంటే కొత్త కార్యాలయాన్ని ఈరోజు పూజ చేసి తిరిగి ప్రజల సేవ కోసం ప్రజా సమస్యల పరిష్కారానికి వేదికగా దీన్ని ప్రజాంకితం ప్రజాపాలన ప్రభుత్వానికి చెప్తా ఉన్నాం. ఈ కార్యాలయం నుంచి లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యల పరిష్కారంతో పాటుగా అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల ఎప్పుడూ అందుబాటులో ఉంటాం. కార్యాలయంలో సిబ్బందితో సహా అన్ని రకాల ఆర్జీలు, విజ్ఞాపన పత్రాలు, ముఖ్యమంత్రి సహాయనిధి, ఇతరత్ర ఆసుపత్రికి సంబంధించి కానీ, విద్యార్థులకు సంబంధించి కానీ, మహిళలకు సంబంధించిన ప్రభుత్వ పథకాలకు సంబంధించి అన్ని రకాల సమాచారం అందుబాటులో ఉంటుంది. గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, అదేవిధంగా పార్టీ కార్యక్రమాలు కూడా పిసిసి అధ్యక్షుడి నాయకత్వంలో ఈ కార్యాలయం అన్ని రకాలుగా వేదికగా ఉంటుంది. అందరూ దీన్ని ఉపయోగించుకోవాలని కోరుతా ఉన్నాం. చూసిరు కదా అగో గద అన్నట్టు. ఇక ఇటు ప్రజాపాలన ప్రభుత్వం బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ శాసనసభ చేసిన చట్టాన్ని గవర్నర్ నుండి రాష్ట్రపతికి పంపించినాం. ఆ బిల్లు ఆమోదం మీద కాంగ్రెస్, బీసీ నేతలు, అన్ని రాజకీయ పార్టీ నేతలు కూడా కేంద్ర సర్కార్ మీదకి ఒత్తిడి తెస్తానికే ఢిల్లీకి పోతున్నాం, మీరు ఫికర్ చేయొద్దు, బీసీ రిజర్వేషన్ల బిల్లు ఆమోదించుకుంటామని చెప్పి అనుకొచ్చింది అనుకో రాదురి. తెలంగాణ ఉద్యమంలో పార్టీలకు అతీతంగా ఎట్లయితే ఉద్యమం చేసినామో ఇప్పుడు కూడా గదే తీసుకురాబోతున్నాం. గొప్ప చారిత్రాత్మక నిర్ణయాన్ని కూడా సాధించడానికి ప్రతి ఒక్కరు భాగస్వాములు కావాలని చెప్పుకొచ్చింది అనుకో రాదురి. ఇక ఈ ముచ్చట ఏరుకున్నదే కదా. ఇక మొత్తానికైతే ఖతర్నాకే చేస్తున్నాడు కదా పొన్నమన్న. ఆఫీస్ అయితే అందరికి అందుబాటులో ఉంటుంది అయితే ఓపెన్ చేసిండు చూడు. ఇక గిదుల్లో ఇవాళ టీవీ5 సమర్పించు మాస్ మల్లన్న ముచ్చట్లు చూస్తూనే ఉండరు. మళ్ళీ రేపు ఇది వరదాకా మీ టీవీ5 ఇగుంటా.